దీని గురించి చాలా రోజుల నుంచి మంత్రం పడుతున్నాను నేను. కానీ సత్యనారాయణ సార్కి పాదాభివందనం చేయాలి ప్రతి ఒక్కరు. ఈ బెట్టింగ్ యాప్లకి ఈ చిన్న చిన్న సెలబ్రిటీలు గట్రా చేస్తున్నటువంటి వెధవ పనికి వాళ్ళని పేకమే కాలేజ్ తొక్కేసి అర్జెంటుగా అరెస్టులు చేసి జైల్లో వేయాలి. తప్పు ఎవరు చేసినా కానీ మన రాజ్యాంగం ఎవరినైనా శిక్షించాలని ఉంటుంది. అది మన ధర్మం కూడా. అది జరిగితేనే బాగుంటుంది. వాళ్ళు ప్రమోట్ చేయడానికి కారణం ఏంది? వాళ్ళకి ఆర్థిక లాభాలు సో అండ్ సో కారణాలతో ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు రిస్కులు ఎదుర్కోగానే బయటపడాలని చూస్తున్నారు. చేతనిచ్చే పనులు ఇవ్వాలి కానీ ఈ విధంగా ఇలాంటి దాంట్లో దూరి వాళ్ళు మీడియా పరంగా మాట్లాడడం, వేరే వాళ్ళని ట్రోల్ చేయడం మంచి పద్ధతి కావాలి. వీటి ద్వారా వీళ్ళు ఏంటంటే యువతరాన్ని, కొంతమంది మధ్యతరగతి పేదవారు, అనేక స్త్రీలను వీళ్ళందరినీ కూడా వాళ్ళు ఈ యొక్క బెట్టింగ్ వ్యవసాయం కూడా మళ్ళిస్తున్నారు. మీరు కొంత తక్కువ అమౌంట్ కట్టండి, మీరు కోటీశ్వర్లు అయిపోతారు, లక్షాధికారులు అయిపోతారు, ఈ విధంగా కూడా చెప్పి కార్లు కొంటారు, ఈ విధంగా చెప్పి పెడదవలు పట్టిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, లేదంటే సెలబ్రిటీస్ కావచ్చు, వారిపై కేసులు అయితే పెట్టారు కదా, దానిపై మీరేమంటారు? ముఖ్యంగా ఏంటంటే అన్న, ఈ ఐపీఎల్ అనేది గత 18 సంవత్సరాల నుంచి వస్తుంది. ఈ 18 సంవత్సరాల్లో చాలామంది యువకులు ఈ బెట్టింగ్లు ఆడి ఆత్మహత్యలు చేసుకోరు, సూసైడ్ చేసుకోరు. ఈ బెట్టింగ్ యాప్ అంటే ఈ ఫోన్లలో ఫస్ట్ రావద్దు. ఈ ఫోన్లలో 1000 రూపాయలు పెడితే 10,000, 10,000 పెడితే 20,000 ఆటోమేటిక్గా వాళ్ళు ఆడుతారు, ఆటోమేటిక్గా ఆ డబ్బులు అట్లా పడిపోతున్నాయి. ఇలాంటివి ఫస్ట్ బ్యాన్ చేయాలి. ముఖ్యంగా ఇలాంటివి బ్యాన్ చేసేయాలి. ముఖ్యంగా ఏంటంటే ఐపీఎల్ అయితే ఎక్కడెక్కడ కొద్దిమంది ఉంటారు దీన్ని ఆడిపించే వాళ్ళు, వాళ్ళని కూడా ఏసీబీ వాళ్ళు రైడ్ చేసి వాళ్ళని పట్టుకోవాలి. వాళ్ళని ముఖ్యంగా వాళ్ళని కట్టడి చేయాలని నేను కోరుతున్నాను. వైసీపీ అధికార ప్రతినిధి అయిన శ్యామల కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్న వీడియోస్ అయితే వైరల్ అవుతున్నాయి. మరి ఆవిడ ఏమన్నా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? 100% ఉంటుందన్న. ఎందుకంటే తను పవన్ అన్న మీద కూడా స్క్రోల్ చేస్తున్నట్టు నేను ఇప్పుడే విన్నాను. సో వాళ్ళు ఏదో మీడియా పరంగా కానీ పబ్లిక్లో తమ పేరు వస్తుందని చెప్పేసి ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు వాళ్ళు. ఇది చాలా మంచి పద్ధతి కాదు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఒక రాజకీయ పార్టీలో ఉందంటే సమాజం కోసం మేలు చేసే కార్యక్రమాలు చేయాలి, సమాజం కోసం ఏదైనా చేతనిచ్చే పనులు చేయాలి. కానీ ఈ విధంగా ఇలాంటి దాంట్లో దూరి వాళ్ళు మీడియా పరంగా మాట్లాడడం, వేరే వాళ్ళని ట్రోల్ చేయడం మంచి పద్ధతి కాదన్న. నేను రైతు బిడ్డని అని బిగ్ బాస్లో హల్చల్ చేసి విన్ అయిన పల్లవి ప్రశాంత్ కూడా ఇలాగ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు కదా, దానికి మీరేమంటారు? అదే అన్న, ఇప్పుడు తను రైతు బిడ్డ అని చెప్పుకున్న తమ్ముడు ఇలాంటి పనులు ఏదు. ముఖ్యంగా ఏంటంటే తను విన్నర్ అయింది కదా ఆల్రెడీ. ఆ విన్నర్ అయిండు. తను అలాంటివి చేయొద్దు. ముఖ్యంగా తను ఇప్పటి నుంచైనా మానుకోవాలని నేను కోరుతున్నాను. మరి ఇలాగ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసే వాళ్ళందరికీ వ్యతిరేకంగా ప్రపంచ యాత్రికుడు నాన్వేషన్ అని ఒక వ్యక్తి వీళ్ళందరి మీద పోరాటం చేశారు కదా, అతని గురించి మీరేమంటారు? తన కోసం నాకు తెలియదన్నా, కానీ బట్ ఏదైనా సరే ఒక మంచి అభిప్రాయంతో తన నిర్ణయం తీసుకుంటూ నేను కూడా అబ్సల్యూట్ చేస్తున్నా. తను ఇది భారతదేశంలో ఒక మంచి పరిణామమే. దీన్ని కేంద్రం దృష్టి కూడా తీసుకెళ్ళాలని నేను కోరుతున్నాను. నమస్కారం సార్. సార్, బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసే ప్రముఖుల్ని, అలాగే సెలబ్రిటీస్ని, అదేవిధంగా ఇన్ఫ్లుయెన్సర్స్ని కూడా ఈ మధ్యన కేసులు అయితే పెడుతున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది ఖచ్చితంగా చేయాల్సినటువంటి విషయం అండి. ఎందుకంటే అసలు మన దేశంలో చట్ట ప్రకారం చూసుకుంటే బెట్టింగ్ అంటేనే ఒక చట్టవిరుద్ధం. ఇది ఇందులో విచిత్రంగా ఈ బెట్టింగ్ అనేవి ప్రమోట్ చేసేటువంటి యాప్స్ రావడం ఇంకా ఆశ్చర్యకరమైన విషయం. ఇంకా వీటన్నిటి ద్వారా కూడా ఈ కొంతమంది కూడా యూట్యూబర్స్ అయితేనేమి, ఇంకా శ్యామల వంటి ఒక ప్రముఖ రాజకీయవేత్తలు అయితేనేమి, ఇంకా అనేక మంది కూడా వీళ్ళు అంతర్గతంగా ఉండి ఇటువంటి యాప్స్ కూడా ప్రమోట్ చేస్తున్నారు. వీళ్ళు ఏంటంటే చాలా తక్కువ అమౌంట్ పెట్టుబడి పెట్టండి, మీకు చాలా తక్కువ సమయంలో మీరు లక్షాధికారులు అయిపోవచ్చు, కోటీశ్వర్లు అయిపోవచ్చు, మేము ఈ బిల్డింగులన్నీ కట్టేసాం అని చెప్పేసి రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తూ ఈ విధంగా యువతరాన్ని చెడు మార్గంలోకి వెళ్ళేట్టుగా చేస్తున్నారు. ఇది వాస్తవానికి కూడా చట్టవిరుద్ధము. ఈ మధ్యన కూడా కేంద్ర ప్రభుత్వం కూడా చట్టం తేవడం జరిగింది. అదేంటంటే అడ్వర్టైజ్మెంట్ రంగంలో ఎవరైనా సరే తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తే అది అడ్వర్టైజ్మెంట్ నటించిన వాళ్ళు కూడా బాధ్యత అని చెప్పడం జరిగింది. ఎందుకంటే మనం కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ చూసుంటాం, కొంతమంది హీరోలు ఏదో ఒక కూల్ డ్రింక్ తాగడం వల్ల నాకు బలం వచ్చింది అని చెప్పి ఏదో ఆకాశంలోంచి హెలికాప్టర్లోంచి దూకడం, మేడల నుంచి దూకడం వంటివి చేస్తుంటారు. అవన్నీ కూడా ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు. ఏ కూల్ డ్రింక్ తాగినా అంత బలం అయితే రాదు. గ్యారంటీగా హెలికాప్టర్ మీద దూకి చచ్చిపోయే అవకాశాలు, కాలు చేరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ వీళ్ళు ఏంటంటే మా డ్రింక్ తాగడం వల్ల బలం వచ్చిందని చెప్తారు. కొంతమంది కొన్ని సోపులు వాడండి, మేము చాలా అందంగా కనబడతాం, తెల్లగా అయిపోయినాం అని చెప్తుంటారు. క్రీములు వాడండి, తెల్లగా అయిపోతామని చెప్తుంటారు. ఇవన్నీ కూడా చట్టవిరుద్ధమే. అంత వాళ్ళు చెప్పినంత అనేటువంటి రిజల్ట్ ఉండదు. కానీ వీళ్ళు ఈ విధంగా కూడా ప్రమోట్ చేసుకోవడానికి చెప్పడం జరుగుతుంది. అందుకే ఈ మధ్య కూడా మహేష్ బాబు వంటి ప్రముఖ హీరో కూడా యాజ్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ కొన్ని యాడ్స్కి నేను నటించను అని కూడా
అని చెప్పడం జరిగింది. ఇది నిజంగా కూడా చాలా హర్షించదగ్గ విషయం. అందరూ కూడా ఈ యొక్క మహేష్ బాబు గారు, సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఇంకా ప్రముఖ హీరోలు కూడా కొంతమంది ఇటువంటి యాడ్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ యాడ్స్ని కూడా వదిలేసేసుకొని సిన్సియర్గా చేయడం అనేటువంటి చేయాలి. ఇక మనం ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ గురించి వస్తే, ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ రంగంలో ఈ యొక్క మరో కోణంలో ఈ బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి. వీటి ద్వారా వీళ్ళు ఏంటంటే యువతరాన్ని, కొంతమంది మధ్యతరగతి పేదవారు, అనేక స్త్రీలను, వీళ్ళందరినీ కూడా వాళ్ళు ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ వైపు కూడా మళ్ళిస్తున్నారు. మీరు కొంత తక్కువ అమౌంట్ కట్టండి, మీకు కోటీశ్వర్లు అయిపోతారు, లక్షాధికారులు అయిపోతారు, ఈ విధంగా కూడా చెప్పి కార్లు కొంటారు, ఈ విధంగా చెప్పి పెడదవని పట్టిస్తున్నారు. వాళ్ళు కొన్నటువంటి కొన్ని వస్తువులు కూడా చూపించి వీటి ద్వారా మేము కొన్నాము అని చెప్తున్నారు. తద్వారా వాళ్ళు బాగా డబ్బులు ఆర్జిస్తున్నారు. కానీ వీటిని నమ్మినటువంటి ఎంతోమంది యువకులు కూడా దాదాపు 1000 మంది దాకా చనిపోయారు అని ఈ మధ్య ఒక రిపోర్ట్లో కూడా బయటకు వచ్చింది. ఇది నిజంగా కూడా చాలా దురదృష్టకరమైన విషయం. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ యొక్క చనిపోయిన వాళ్ళు ఎవ్వరు కూడా కంప్లైంట్ చేయట్లేదు. నిజంగా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా కంప్లైంట్ చేయట్లేదు. కేవలం బయట వాళ్ళు మాత్రం కంప్లైంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకి ఇక అన్వేష ప్రపంచ యాత్రికుడు, ఇటువంటి వాళ్ళు మాత్రమే వీటిని గురించి, వీటిలో ఉన్నటువంటి లోతుబాట్లన్నీ కూడా చెప్పి ఈ యొక్క మన ప్రముఖ ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్ గారి వివరించడం జరిగింది. ఆయన కూడా మొదటి నుంచి దీని మీద వ్యతిరేకత ఉన్నాడు. కానీ వాస్తవం చెప్పాలంటే ఆయన ఇప్పుడు ఆర్టీసీలో ఉన్నారు, ఆయనకు సంబంధించింది కాదు డిపార్ట్మెంటు. అయినప్పటికీ కూడా ఆయన ఈ విషయంలో కూడా ఇన్వాల్వ్ అయ్యి ప్రత్యేక ఇనిషియేటివ్ కూడా తీసుకొని ఎవరైతే ఈ విధంగా చేస్తున్నారో, ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళందరి మీద కేసులని బుక్ చేయడం జరిగింది. ఇంకా చాలామంది కూడా ఉన్నారు. ఇంకా యాదవ్ గారని, ఇమ్రాన్ గారు, ఈ యొక్క శ్యామల గారు రాజకీయాల్లో ఉండేటువంటి వారు, ఆమె మీద కూడా కేసు బుక్ చేయడం జరిగింది. దాదాపు 11 మంది మీద కేసు బుక్ చేశారు. ఇంకా మరి కొంతమంది సినీ ప్రముఖుల మీద కూడా కేసు బుక్ చేయడానికి రంగం సిద్ధమవుతున్నది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా కూడా అరెస్ట్ అవుతారు. శ్యామల గారు చెప్తున్నారు, నేను సారీ చెప్తున్నాను కాబట్టి నన్ను వదిలేసేయండి అంటున్నారు. ఇట్లా సారీ చెప్తే వదిలేసే పని అయితే ఇక చట్టాలు ఇవన్నీ కూడా అనవసరం. కాబట్టి ఆమె చెప్పింది కరెక్ట్ కాదు. ఆమె ఖచ్చితంగా కూడా శిక్ష అనుభవించాల్సిందే. ఒక ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూతురు కూడా, ఆమె కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసింది. ఇందులో మగవాళ్ళే కాకుండా ఆడవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఎవరైనా సరే వీళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలి, చట్ట ప్రకారం కూడా చర్యలు తీసుకోవాలి. కానీ ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేసినా వీళ్ళకి పెద్ద శిక్షలు పడే అవకాశం ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళని అరెస్ట్ చేస్తారు, కొంతకాలం కొన్ని రోజులు లోపల ఉంటారు, తర్వాత బెయిల్ వస్తుంది, బయటకు వస్తారు. చట్టపరంగా కూడా వీళ్ళకి పెద్ద శిక్షలు పడే అవకాశం ఏమీ లేదు. కాబట్టి వీటిని ప్రత్యేకంగా తీసుకొని ఈ యొక్క చట్టాలు కూడా వీలైతే కొన్ని మార్చి వాళ్ళకి కఠిన శిక్షలు పడి వాళ్ళు ఆ విధంగా చేయకుండా, బెట్టింగ్ యాక్షన్ ప్రమోట్ చేయకుండా, సంఘ వ్యతిరేక కార్యక్రమాలు చేయకుండా కూడా చేయాలి. అప్పుడే వీటికి కూడా ముగింపు అనేది పలుకుతుంది. లేకపోతే మన సజ్జనార్ గారు ఎలాగున్నారు కాబట్టి ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ ద్వారా ఎక్కువ మంది ప్రాణాలు పోవడానికి అవకాశం చేసినటువంటి వాళ్ళందరినీ కూడా ఎన్కౌంటర్ చేసేయాలి. ఎన్కౌంటర్ చేస్తే ఇంకెప్పుడు కూడా ఇటువంటి పనులు చేయరు, అందరూ జాగ్రత్తగా ఉంటారని కూడా మేము భావిస్తున్నాం. నమస్కారం అన్న. బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీస్ని, అలాగే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ని కూడా కేసులు పెడుతున్నారు కదా, దానికి మీరేమంటారు? వీళ్ళపైన కేసులు పెట్టడం ఓకే, స్వాగతించవచ్చు. కేసులు పెట్టాలి, ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళ పరంగా చట్టపరంగా ఏమేమి చర్యలు తీసుకోవాలో అవి తీసుకోవాలి. వాటిని అసలు ప్రమోట్ చేయాల్సిన అవసరం ఏముంది? పబ్లిక్లో ఒక యాప్స్ని ఇస్తున్నారు. యాప్స్ రిలీజ్ చేసిన తర్వాత యూట్యూబర్స్ కానీ, ఫేమ్ వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ హర్ష సాయి, సో అండ్ సో శ్యామ్ల వీళ్ళంతా ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళు ప్రమోట్ చేయడానికి కారణం ఏంది? వాళ్ళకి ఆర్థిక లాభాలు, సో అండ్ సో కారణాలతోటి ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు రిస్కులు ఎదుర్కోగానే బయటపడాలని చూస్తున్నారు. మరి అలాగే నేను రైతు పెట్టానని చెప్పుకున్న పల్లవి ప్రశాంత్ కూడా ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు కదా, మరి వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? ఇప్పుడు పల్లవి ప్రశాంత్ అయినా చాలామంది సెలబ్రిటీలు అందరూ ఉన్నారు. ఒకరి పేరు పెట్టడం కంటే చాలామంది చేసేది రాంగ్ స్టెప్స్. వీళ్ళని ఫేమ్ చేయడమే చెత్త పని. వీళ్ళు సెలబ్రిటీలని గుర్తించడమే దండగ. అసలు వీళ్ళని సెలబ్రిటీలు అని ఎవరన్నారు? ఒక మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్, ఇలాంటి వాళ్ళు సెలబ్రిటీలు. వీళ్ళు ఏంది రోడ్డు మీద తిరిగే వాళ్ళందరూ నేను వచ్చి ఒక షో హిట్ కాగానే, లేకపోతే ఒక సాంగ్ హిట్ కాగానే, లేకపోతే ఒక డ్యాన్స్ హిట్ కాగానే, ఒక జబర్దస్త్ షోలో ఒక కామెడీ క్లిక్ కాగానే నేను సెలబ్రిటీ అంటాడు. హర్ష సాయి వస్తాడు, డబ్బులు ఏదో రోడ్డు మీద నేనే పంచుతున్నట్టు, వాడింట్లో డబ్బులు ఏదో పంచుతున్నట్టు, మంది దగ్గర తీసుకున్నాడు, పనిచేస్తున్నాడు. అసలు ఇవన్నీ చేసిన చెత్త పనులు. అసలు డబ్బులు పంచడం చట్టరీత్యా నేరం. ఎందుకు పంచుతున్నాడు? ఎందుకు యాక్షన్లు తీసుకోవట్లేదు? గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు ఏది సజ్జనార్ గారు వచ్చేసి ఇప్పుడు కేసులు పెట్టడం, తీసుకోవడం కొంతవరకు బాగుంది. ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి. వీళ్ళకి రిలీఫ్ అనేది ఇవ్వద్దు. ఓకే, మరి ఇలాగ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసే వాళ్ళకి వ్యతిరేకంగా ఎప్పటి నుంచో ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ అయితే పోరాటం చేస్తున్నారు కదా, దానికి మీరేమంటారు?
ప్రపంచవ్యాప్తంగా అన్వేష్ అయితే పర్లేదు, ఆయన ఈ దేశాలు తిరుగుతున్నాడు, కానీ ఇలాంటి చెత్త పనులు చేయట్లేదు, వీళ్ళలాగా చెత్త పనులు చేయట్లేదు. ఆయన ఉన్న సబ్జెక్ట్ చెప్తున్నాడు. ఇంకా ఏది నీకు ఒక సబ్జెక్ట్ పరంగా స్టాక్ ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటివి చెప్తున్నాడు. ఒక స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి, దేంట్లో ఏమొస్తుంది, ఎట్లా పెట్టాలి, ఎట్లా ఇది చేయాలి, అలాంటి మంచి సందేశాలు ఇస్తున్నాడు. వాళ్ళని కొంచెం గుర్తించవచ్చు, పర్లేదు. ఈ పల్లవి ప్రశాంత్ కానీ హర్ష సాయి కానీ వీళ్ళంతా డబ్బులు ఏదో మేము ఫ్రీగా ఇస్తున్నాం అన్నాడు. ఆ జబర్దస్త్ షోలో, అది బిగ్ బాస్లో ఒక్క షో హిట్ అయ్యమని కథం రోడ్ షో చేశాడు, హంగామా చేశాడు, జైలు వెళ్ళాడు. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు మళ్ళీ అదే కేసులు. వీళ్ళు ఇమ్మీడియట్లీ స్టార్ అనుకుంటున్నారు. వీళ్ళు స్టార్గా చెత్త, వీళ్ళు బ్యాచే చెత్త. వీళ్ళకి పైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఇంకోటి, ఈ బెట్టింగ్ యాప్స్ అనేది నీకు రిలీజ్ అయ్యేది ఓన్లీ వ్యక్తులు కాదు, గవర్నమెంట్ వ్యవస్థ యాక్షన్ తీసుకోవాలి. వ్యవస్థ స్ట్రిక్ట్గా లేని ఎంతమంది వస్తారు పోతాడు. వీడు కాకపోతే ఇంకో సెలబ్రిటీ వస్తాడు, రేపు వీళ్ళని అరేంజ్ చేస్తావు, రేపు ఇంకోటి వస్తాడు, ఇంకోటి ప్రమోట్ చేస్తాడు. వాళ్ళని ఆపుతావా? ఏముంది, కేసు పెడతావు, కేసు పైన వాడేమవుతాడు, అప్పీల్కి పోతాడు, హైకోర్టు పోతాడు, అప్పీల్ పోతాడు, కేసు రిలీఫ్ తీసుకుంటాడు, కథం. వాడిని ఏమో అరెస్ట్ చేసి నువ్వు ఏమి ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటారా అంటే లేదు. లోకల్ బాయ్ నాని, భయ్యా సన్నీ యాదవ్ లాంటి వాళ్ళని ఇలాగే చేసినందుకు అరెస్ట్ చేశారు కదా, మరి నెక్స్ట్ ఎవరు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? ఇప్పుడు నాకు తెలియక అడుగుతాను, ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ అయ్యారు, లోపల ఉన్నారా బయట ఉన్నారా? బయట ఉన్నారు. ఏమైపోయింది, జస్ట్ పబ్లిక్ చూడడానికి అరెస్ట్ అనేది ఒక కామన్. ఈ రోజుల్లో అరెస్ట్ అంటే భయపడేవాడు లేడు. ఇట్లా పోతాడు, అట్లా వస్తున్నాడు. పోలీస్ స్టేషన్ అంటే భయపడే వ్యవస్థ లేదు. కఠిన చర్యలు అనేది గవర్నమెంట్ తీసుకోవాలి. గవర్నమెంట్ జీవోస్ పాస్ చేయండి, ఏముంది, పోలీస్ స్టేషన్ పోతాడు. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి ఒక సిఏ దగ్గర ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర పోయి హ్యాండ్ ఇచ్చేసి సలాం కొట్టి ఇద్దరు కలిసి ఫోటో దిగుతున్నారు. ఏమంటే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళే చెప్పి పల్లవి ప్రశాంత్తో నేను ఫోటో దిగాను అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు. గవర్నమెంట్ అలాంటి వ్యవస్థ ఉండగా ఏం చేస్తారు? జీవోలు కరెక్ట్ లేదు. ఇలాంటి ఒక శిక్ష పడిందంటే ఆ శిక్షను అమలు చేయడానికి స్ట్రిక్ట్ యాక్షన్స్ ఉండాలి. వాళ్ళ వ్యక్తి పరపతిని చూసి ఆ రిలీఫ్ ఇచ్చే వ్యవస్థ ఉండొద్దు. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ కానీ హర్ష సాయి లాంటి వాళ్ళకి పోతే వాళ్ళని కూర్చోబెట్టి ఛాయలు ఇచ్చేటట్టున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ చూసి అరెస్ట్ అంటే వాళ్ళని తీసుకెళ్ళి ఛాయలు, కాఫీలు, బిర్యానీలు పెట్టేటట్టున్నారు. వాళ్ళపైన యాక్షన్ ఏం తీసుకుంటున్నారు? అట్లా ఉంది. మరి ఏ విధంగా అరెస్టులకు భయపడరు అంటున్నారు కదా, మరి ఏం చేయాలంటారు? కఠిన చర్యలు అంటే ఏంటి? చేయడానికి ఏం లేదు, వీళ్ళని వ్యక్తులు శిక్షించడం కాదు, వ్యవస్థల్లో వచ్చే జీవోసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి యాక్షన్ జరగాలి. ఏదైతే ఈ బెట్టింగ్ యాప్స్ కానీ ప్రైవేట్ లోన్ యాప్స్ కానీ ఆల్రెడీ ప్రతి సినిమాల్లో కూడా పెడుతున్నారు. ప్రతి అడ్వర్టైజ్మెంట్లో మీరు సైబర్ నేరాలు బారిన పడకండి, సో అండ్ సో పడకండి, ఇవన్నీ చెప్తున్నారు. యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేరు? గవర్నమెంట్కి ఇన్కమ్ ఉంది, గవర్నమెంట్కి ఆదాయ వనరుగా చూస్తుంది కాబట్టి ఇవి నడుస్తున్నాయి, లేకపోతే ఇవి నడవవు. గవర్నమెంట్ ఇవి బ్యాన్ చేయాలంటే చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. గవర్నమెంట్కి ఏది మద్యపాన నిషేధం అన్నారు, చేస్తున్నారా? మద్యపానం, ఆల్కహాల్ ఈజ్ డేంజర్, ఇన్సూరెన్స్, సో అండ్ సో అడ్వర్టైజ్మెంట్లు అన్నీ చెప్తారు. వాళ్ళకేంది, ప్రభుత్వానికి ఆదాయం. ఈ బెట్టింగ్ యాప్స్ నుంచి కానీ ప్రైవేట్ లోన్ యాప్స్ నుంచి కానీ గవర్నమెంట్కి కొంత ఇన్కమ్ ఉంది, వాళ్ళు అందుకే బ్యాన్ చేయలేకపోతారు. వీటి బారిన పడి పిల్లలు చనిపోతున్నారు. యువకులు గవర్నమెంట్కి ఇన్కమ్ ఉంది, వాళ్ళు బ్యాన్ చేయట్లేదు అంటారు కదా, మరి వాళ్ళు ఎందుకు వ్యతిరేకంగా ఇలా కేసులు పెట్టడం కానీ లేదంటే ఇలాగా రక్షణ తీసుకుంటాను ఎందుకు చెప్తున్నారు? మరి ఇప్పుడు పబ్లిక్లో చూడడానికి ఏముంది, ఇప్పుడు మందు తాగమని మందు వీళ్ళే అమ్ముతున్నారు. ఆల్కహాల్ వైన్ షాపుల్లో కూడా మందు అమ్ముతున్నారు. మందుకి 1 మీటర్, 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు కూడా అవతల పోకుండా మళ్ళీ పోలీస్ వ్యవస్థను పెడుతున్నారు, ఆఫ్ చేస్తున్నారు. డ్రంక్ అనేది టెస్ట్ అంటున్నాడు, తీసుకెళ్ళి బొక్కలేస్తున్నాడు, లేదు ఫైన్లు కట్టించుకుంటున్నారు, రిలీఫ్ ఇస్తున్నాడు. అంతకుమించి ఏముంది? ఇప్పుడు వీటిపైన కూడా ఏముంది? ఇప్పుడు ప్రమోట్ చేసేవాడిని ప్రమోట్ చేయకముందు వాడు చెప్పలేరు. వాడికి ఏం తెలుసా, ఇది ప్రమోట్ చేస్తే నా పైన కేసులు అయితే లేకపోతే సో అండ్ సో అయితే వాడికి ఏం ముందు తెలియదు కదా. ముందు తెలిస్తే వీళ్ళు ప్రమోట్ చేయరు కదా. చేసిన తర్వాత ఇప్పుడు ఏముంది, కేసులు పెట్టాం. కేసులు పెట్టిన తర్వాత ఏం చేస్తాడు? హైకోర్టు పోతాడు, అప్పీల్ వేసుకుంటాడు, కేసు రిలీఫ్ తీసుకుంటాడు. అంతకుమించి చేసేది ఏం లేదు. వీళ్ళు గవర్నమెంట్ కూడా చూసి చూడనట్టు వెళ్ళిపోతుంది తప్ప వీళ్ళపైన కఠిన నిర్ణయాలు తీసుకోదు. కఠిన నిర్ణయాలు తీసుకోవాలి, అది గవర్నమెంట్ వల్లనే అయితే ఇది ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ వల్లనే ఈ యాప్స్ కానీ వీటిని కట్టడి చేయగలుగుతారు. నమస్కారం అండి. బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీస్ కావచ్చు, లేదంటే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, వీళ్ళపైన కేసులు పెడుతున్నారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? కేసులు పెట్టడమే కాదండి, వాళ్ళని కఠినంగా శిక్షించాలి. కేసులు అనేవి ఎప్పుడు మనకి సర్వసాధారణంగా ఉంటాయి. అంటే ఇల్లీగల్ యాక్ట్స్ ఏదైనా ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కేసు పెడతారు. కేసు అనేది ఏంటంటే వాళ్ళకి నిజంగా భయం ఉండి, వాళ్ళకి నిజంగా చట్టాలు అప్లికేబుల్ అయిపోయి, వాళ్ళకి ఏదన్నా శిక్ష కఠినంగా ఉంటేనే వాళ్ళు ఇటువంటివి మానుకుంటారు. యాక్చువల్గా అట్లా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. సో వైసీపీకి చెందిన శ్యామల కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్న కొన్ని వీడియోస్ అయితే వైరల్ అవుతున్నాయి కదా, మరి ఏమైనా అరెస్ట్ చేసే అవకాశం ఏమైనా ఉందంటారా?
అంటే ఈ వైసీపీ అనే పార్టీ పరంగా ఇన్ఫ్లుయెన్సర్స్ అనేది మనం మాట్లాడితే వాటి గురించి కాకపోయినా సోషల్కి హామ్ చేసే వాళ్ళు పార్టీ వాళ్ళు అవ్వచ్చు, నాన్ పార్టీస్ ఎవరైనా అవ్వచ్చు, అంటే పొలిటికల్ పార్టీలో ఉన్నవాళ్ళు కావచ్చు, లేని వాళ్ళు కావచ్చు. ఖచ్చితంగా వాళ్ళకి ఎవరికైనా కానీ తప్పు ఎవరు చేసినా కానీ మన రాజ్యాంగం ఎవరినైనా శిక్షించాల్సి ఉంటుంది. అది మన ధర్మం కూడా. అది జరిగితేనే బాగుంటుంది. యాక్చువల్గా ఈ బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడటం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఈ బెట్టింగ్ అనేది యాక్చువల్గా ఒకప్పుడు మనం కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తే యాక్చువల్గా ఇది కాయిరాజాకాయి పందాలు టైప్లో మనకి ఎప్పుడో వినేటోళ్ళం. వీళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా చదువు లేని వాళ్ళు, అక్షర జ్ఞానం లేని వాళ్ళు ఎవరు కూడా ఈ బొమ్మ బొరుసు మీద ఆధారపడి పందాలు కట్టే కాడ నుంచి ఈ బెట్టింగ్ అనేది మనకు తెలుసు యాక్చువల్గా. కానీ ఈరోజు ఏంటంటే బెట్టింగ్ ప్రమోట్ చేసేవాళ్ళు సెలబ్రిటీస్ ఉన్నారు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ విషయానికి వస్తే యాక్చువల్గా వీళ్ళకి ఏంటంటే గొప్ప ఫేస్ ఉంది. అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి బయటకు వస్తే గుర్తుపడుతున్నారు, ఈక్వల్ టు సెలబ్రిటీ హోదా వాళ్ళు కూడా అనుభవిస్తున్నారు, అందరూ గుర్తుపడుతున్నారు, సెల్ఫీలు అడుగుతున్నారు. కానీ వాళ్ళకు కూడా ఒక సామాజిక బాధ్యత ఖచ్చితంగా ఉండాలి. ఇలాంటి అంటే సమాజానికి వాళ్ళు సమాజం నుంచి డబ్బులు తీసుకుంటున్నారు కదా. సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమాజం నుంచి డబ్బులు తీసుకుంటున్నారు, సమాజం నుంచే వాళ్ళు యూట్యూబ్ నుంచి సంపాదిస్తున్నారు. కాబట్టి సమాజాన్ని కాపాడుకోవాల్సిన అవసరం కూడా వాళ్ళకు ఒక సామాజిక బాధ్యత ఉంది. అదేవిధంగా సెలబ్రిటీస్, ముఖ్యంగా సెలబ్రిటీస్ ఏంటంటే వాళ్ళకి ఎంతో కొంత చైతన్యం ఉంది, ఎన్లైట్మెంట్ ఉంది. అంటే వాళ్ళు మనకంటే కూడా ఒక అడుగు దూరంలో వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఏదొచ్చినా ఒక రీచ్ ఉంటుంది కంపల్సరీ కూడా. వాళ్ళు బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయటము, ఇలాంటి ప్రమోట్ చేయటం అంటే యాక్చువల్గా సొసైటీకి అంత మంచిది కాదు. వాళ్ళకి మంచి తెలుసు, మంచి చెడు ఉంది. కాబట్టి ఈ బెట్టింగ్స్ యాప్ని మనం ప్రమోట్ చేస్తే వాళ్ళ కుటుంబాలు ఎంత చిన్న భిన్నం అవుతాయన్న గురించి వాళ్ళకు కూడా ఒక సోషల్ కన్సర్న్, ఒక సామాజిక బాధ్యత ఖచ్చితంగా ఉండి తీరాలి. ఉంటే కూడా బాగుంటుంది. ఇట్లాంటి వాళ్ళు ఎక్కువగా ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, బాగా చదువుకున్న వాళ్ళు, మేధావులు, బాగా పెద్ద పెద్ద ఉద్యోగస్తులు కూడా ఈజీ మనీకి అలవాటు పడి ఈ బెట్టింగ్స్ లక్ష వేస్తే 10 లక్షలు వస్తాయి, 10 లక్షలు వేస్తే ₹1 కోటి వస్తాయి అంటే వాళ్ళ మానసిక స్థితిని మర్చిపోయి అంటే వాళ్ళు సంపాదించగలరు, తలుచుకుంటే వాళ్ళు ఎన్నో రకాలుగా వాళ్ళు కూడా ఇన్కమ్ జనరేట్ చేయగలరు. అలాంటి కూడా ఈ ఈజీ మనీకి అలవాటు పడి ఈ బెట్టింగ్స్ చేయటం అనేది కూడా చాలా ఇది. ఇప్పుడు నెక్స్ట్ ఐపీఎల్ సీజన్ వస్తుంది. ఐపీఎల్ అంటే ఎలా అయిపోయిందంటే నేను పెట్టుకున్న పేరు ఈ మధ్య నాకు అనిపించింది, ఐపీఎల్ మీద ఒకటి రాసుకున్నాను, ఇండియన్ స్పై పందాల లీగ్. అంటే ఇండియన్ స్పై పందాల లీగ్ అయిపోయింది ఐపీఎల్ అంటే. ఐపీఎల్ వచ్చింది అంటే యాక్చువల్గా ఏంటంటే క్రికెటర్స్ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు అన్ని దేశాలు వాళ్ళని కొనుక్కొని వాళ్ళ కోట్ల రూపాయలు సంపాదిస్తూ వాళ్ళు ప్రపంచానికే ఇదవుతున్న వాళ్ళు అలా ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఐపీఎల్ స్టార్ట్ అయిందో వీళ్ళ కుటుంబాలు వీళ్ళకున్న ఆస్తులు అమ్ముకొని, వీళ్ళ ఇల్లు అమ్ముకొని, వీళ్ళ కార్లు అమ్ముకొని, వాళ్ళు ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళు, ఆర్థికంగా చాలా పటిష్టంగా ఉన్నవాళ్ళు కూడా చాలా ఆర్థికంగా చితికిపోతున్నారు. టోటల్ ఐపీఎల్ వచ్చేసరికి వీళ్ళ జీవితాలు కూడా మారిపోతున్నాయి. ఐపీఎల్ కంప్లీట్ అయిపోయేసరికి ఇలాంటి పరిస్థితి రావడం అనేది యాక్చువల్గా ఏంటంటే భారతదేశ పౌరుడు చాలా ఏంటంటే ఒక ఎన్లైట్మెంట్, వాళ్ళకు కూడా ఒక అవేర్నెస్ ఉండాలి ఖచ్చితంగా. మరి ఈ విషయంలో ఈజీ మనీ విషయంలో మాత్రం వీళ్ళు కొంచెం ఆలోచిస్తే బాగుంటుందని అభిప్రాయం. నేను రైతు బిడ్డని అని హల్చల్ చేసిన బిగ్ బాస్లో హల్చల్ చేశాడు, విన్ అయ్యాడు అని పల్లవి ప్రశాంత్ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు కదా, మరి దానిపై మీరు ఏమంటారు? అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయటము అంటే యాక్చువల్గా ఏంటంటే తను బిగ్ బాస్ నుంచి ఫేమ్ అయ్యారు. యాక్చువల్గా మనం బిగ్ బాస్ గురించి మాట్లాడుకుందాం. బిగ్ బాస్ని తీసుకున్న వాళ్ళలో నిజంగా ఎంతమంది సమాజానికి ఉపయోగపడిన వాళ్ళు బిగ్ బాస్లో ఉన్నారు? అంటే వాళ్ళు వచ్చినది ఏంటి అంటే వాళ్ళు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్తోనే వాళ్ళు అక్కడ దాకా వచ్చారు. కానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ చేయటం వేరు, వాళ్ళు స్వతహాగా వాళ్ళ భావజాలం వేరు. నిజంగా పల్లవి ప్రశాంత్ అంత రైతు బిడ్డ అంటే యాక్చువల్గా ఏంటంటే ఒక గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన వాళ్ళు. అంటే ఒక మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాసు, ఒక పావర్టీ, బిలో పావర్టీ మధ్యలో ఉండేవాళ్ళు. కానీ ఇలాంటి వాళ్ళు అంత ఫోకస్ ఇచ్చినప్పుడు మరి బెట్టింగ్ యాప్స్లో ప్రమోట్ చేస్తే జీవితాలు అతలాకుతలం అయిపోతాయి, వాళ్ళ ఫ్యామిలీలు నాశనం అయిపోతాయి అన్న ఒక చిన్న అంశం లేదా? ఆయన హీరో చేశారు కదా, పల్లవి ప్రశాంత్ని హీరో చేశారు కదా. ఆయన బయటకు వచ్చి బిగ్ బాస్ నుంచి ఏదో స్వాతంత్ర ఉద్యమంలోంచి పాల్గొని ఏదో పెద్ద సాధించేసినట్లు, అంటే ఒక ఆటగా మనం దాన్ని కామెంట్ చేయట్లేదు. అది షో అంటున్నారు, ఇంకేది అంటున్నారు, ఏదైనా అంటున్నారు. కానీ అట్లాంటి వాళ్ళు మరి ఇలా చేయటం కూడా సరైనది కాదు కదా. యాక్చువల్గా ఆయన కూడా ఒక సోషల్ కన్సర్న్ కంపల్సరీ ఉండాలి, ఆయన కూడా ఒక సామాజిక బాధ్యత ఉండాలి. మనం ఏం చేస్తున్నాం, ఏం చేయకూడదు అనేది వాళ్ళకు కూడా ఒక ఓన్ అవేర్నెస్ కూడా ఉండాలి వాళ్ళకి. అలాంటి వాళ్ళు చేయటం అనేది అంటే వాళ్ళు నిజంగా సెలబ్రిటీ స్థాయి అనుభవించే వాళ్ళ లేదా అనేది తెలిసిపోతుంది అక్కడ. అంటే వాళ్ళు రైతు బిడ్డని అని చేయటం అనేది కరెక్ట్ కాదు కదా. సో ఇలా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసే వాళ్ళకి వ్యతిరేకంగా ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ అనే ఒక వ్యక్తి ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు కదా, అతని గురించి మీరేమంటారు?
నాన్వేషణ గురించి చెప్తే ఏంటంటే ఆయన యాక్చువల్గా ఏంటంటే ఆయన మొత్తం దేశ విదేశాలు తిరుగుతున్నప్పుడు ఆయన భారతదేశం మీద ఉండే ప్రేమ కనపడుతుంది యాక్చువల్గా. అంటే మన దేశంలో అంటే అరే భారతీయులంటే ఇక్కడ చీటర్స్ అనుకుంటున్నారు వేరే దేశంలో, మీరు మారండి, ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకోకండి, వీళ్ళ దేశాలు చూడండి, వీళ్ళ కరప్షన్ లేదు ఇక్కడ, చాలా బాగున్నాయి, మీరు ఎందుకురా ఇలా తయారయ్యారు అని ఆయనకి లోపల ఉన్న ఒక మానవతా కోణం అనేది చాలాసార్లు కనపడ్డది. యాక్చువల్గా బెట్టింగ్ దాని మీద కూడా ఆయన చేస్తున్న యుద్ధానికి చాలామంది ఏంటంటే హర్షించాలి యాక్చువల్గా. అంటే అంత సామాజిక బాధ్యతగా ఒక సమాజం బాధ్యతగా తీసుకునే వాళ్ళు ఇవాళ చాలా తక్కువ మంది ఉన్నారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్లో. ఆయన ఆ పార్ట్ తీసుకున్నందుకు చాలా బాగుంది. మాలాంటి వాళ్ళు కూడా నాలాంటి వాళ్ళు చేయగలిగింది ఖచ్చితంగా నేను కూడా నా వంతుగా నేను కూడా చేయగలుగుతాను. ఎంత చేయగలను నేను కూడా అంతవరకు చేస్తాను. ఖచ్చితంగా సమాజం బాగుండాల్సిన ప్రతి ఒక్కరికి ఆలోచన ఉండాలి. తోటివాడు బాగుంటేనే మనం బాగుంటాం అనేది ఉండాలి. మన సమాజాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా ఉంది. నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్ని అలాగే సెలబ్రిటీస్ని వాళ్ళపైన కేసులు పెట్టడం అయితే జరిగింది. దానిపై మీ అభిప్రాయం ఏంటి? దీని గురించి చాలా రోజుల నుంచి మొదలుపడుతున్నాను నేను. కానీ సజ్జనార్ సార్కి పాదాభివందనం చేయాలి ప్రతి ఒక్కడు. ఎందుకంటే ఎన్ని కుటుంబాలు సర్వనాశనం అయిపోయి, ఎంతమంది చిన్నపిల్లలు చనిపోతున్నారు, ప్రభుత్వాలు పట్టించుకోలే, అలాగే చాలామంది పట్టించుకోకుండా ఉన్నారు. సెలబ్రిటీలు అయిన వాళ్ళు ఈ మధ్య కుకూనా సెలబ్రిటీస్ అనమాట, అంటే వెర్రిపప్పలు లాంటి వాళ్ళు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ పిల్లలనేమో ఎడిట్ చేస్తూ బెట్టింగ్ యాప్లకి వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి వాళ్ళని ఎప్పటికైనా గుర్తించి ప్రభుత్వాలు స్పందించి కేసులు పెట్టడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఒక్క కుటుంబంలో చేతికి అందించిన కొడుకో బిడ్డో చనిపోతే ఆ బాధ వర్ణనాతీతం, అది ఎవరికైనా సరే. కానీ ఇలాంటి దుర్మార్గమైన చర్యలకు బాధపడుతున్నటువంటి ఈ బెట్టింగ్ యాప్లకి ఈ చిన్న చిన్న సెలబ్రిటీలు గట్రా చేస్తున్నటువంటి ఈ వెధవ పనికి వాళ్ళని పేకమే కాలేసి తొక్కేసి అర్జెంటుగా అరెస్టులు చేసి జైల్లో వేయాలి. ఈ సమాజాన్ని కాపాడాలి. ఫస్ట్ బెట్టింగ్ యాప్లు లేకుండా చేయాలి. సో వైసీపీకి చెందిన శ్యామల కూడా ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్న వీడియోస్ ఇప్పుడు హైలైట్ అవుతున్నాయి. మరి ఆమెను ఏమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. ఈ సమాజానికి పట్టిన చీడపురుగులు ఎలాంటి వాళ్ళు, వీళ్ళని తుడిసేయాలి. వీటిని ఈ చెదపురుగుల్ని, చీడపురుగుల్ని, ఈ శ్యామలని, మళ్ళీ రాజకీయ నాయకులలో అది వైఎస్ఆర్సీపీ సలహాదారా ఏంటి? కాదు కదా, ఏంటి పదవి? అధికార ప్రతినిధి. ఈ అధికార ప్రతినిధిని అధికారం దించి దాన్ని ఇప్పుడు పోలీసులు చూసుకుంటారులే ఆ సంగతి. ఇప్పుడు బెట్టింగ్ యాప్ల్లో ఎన్ని కుటుంబాలు సర్వనాశనం అయిపోయి ఎంతమంది బాధపడుతున్నారు. తల్లిదండ్రులు ఎలాంటి సిగ్గు సీము నెత్తురు లేకుండా అలాంటి బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ చేస్తున్నారంటే ఈ పల్లవ ప్రశాంత్ అని రైతు బిడ్డని వాడకుడు, ఇదొకరితి, ఆమె ముస్లిం వాడు బయాస్ అని యాదవ్, ఇలాంటి చాలామంది వెధవలు డబ్బుల కోసం ఉచ్చనీచాలు మర్చిపోయి నీచాతి నీచంగా ఇలాంటి ప్రకటనలు చేసుకుంటూ, ఇలాంటి ప్రకటనలు ప్రమోట్ చేసుకుంటూ జనాలు ఉసురు పోసుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళు తప్పనిసరిగా జైల్లో పెట్టాలా. జైల్లో పెట్టి వాళ్ళు ఏమీ ఆర్థికంగా దెబ్బ కొట్టాలి. ఫస్ట్ ఇలాంటి యాప్ల ద్వారా సంపాదించిన డబ్బును సీజ్ చేసేసి ఆ డబ్బుని ప్రభుత్వానికి అప్పగించేయాలా. ఆ ఆస్తులు కానీ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలా. అలాగే హర్ష సాయి అనే ఒక వ్యక్తి కూడా, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి 100 కోట్ల స్కామ్ చేశాడని ఆరోపణలు అయితే ఉన్నాయి. మరి దానికి మీరేమంటారు? ఏముంది, పోలీసులు తీసుకొచ్చి కూర్చోబెట్టి ఒక వారి స్టైల్లో ఓ అద్భుతమైన సన్మానం చేస్తే ఖచ్చితంగా 100 కోట్ల 200 కోట్ల 300 కోట్ల బయటకు వస్తాయని వాడినైతే ఫస్ట్ పట్టుకురావాలా. పట్టుకొచ్చి పోలీస్ స్టైల్లో విచారిస్తే అన్నీ బయటకు వస్తాయి. వర్షసాయి అయితే ఏంటి, వాడు ఎక్కడున్నా పట్టుకొస్తారా బాబాయ్, ఎక్కడున్నా పట్టుకొస్తారు. పట్టుకురావాలా. ఇలాంటి చీడ పురుగుల్ని సమాజానికి పట్టిన చీడ పురుగులను ఉంచొద్దు. ప్రతి ఒక్కరిని కూడా పట్టుకోవాలా, జైలు వేయాలా. థ్యాంక్ యూ.